టీటీడీ ఆస్తులు అన్యక్రాంతం కానివ్వమని సీఎం చంద్రబాబు అన్నారు. వెంకటేశ్వర స్వామి ఆలయ ఆస్తులు కాపాడటమే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. తిరుమలలో ఎలాంటి అపచారం చేయొద్దని వెల్లడించారు. చంద్రబాబు మనవడు దేవాంశు పుట్టినరోజు సందర్భంగా తిరుమలలో శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అన్నప్రసాద కేంద్రంలో ఆహారం వడ్డించారు. అనంతరం టీటీడీ చైర్మన్ ఈవోలు సీఎం చంద్రబాబు దంపతులను సత్కరించారు. సరే, వెంకటేశ్వర స్వామి ఆస్తులు ఎవరు కబ్జా చేయాలనుకున్నా చేసినా మళ్ళీ అవన్నీ తీసుకొని దేవునికి అప్పచెప్పే బాధ్యత తీసుకుంటాం. ఈరోజు ఈ యొక్క 7 కొండలు ఇది వెంకటేశ్వర స్వామి సొంతం. ఈ 7 కొండల్లో ఎలాంటి అపవిత్రమైన కార్యక్రమాలు కానీ లేకపోతే ఈ 7 కొండల్ని కమర్షియలైజ్ చేయడం కానీ ఎక్కడా జరగకూడదు. కానీ ఆ పోరాటాలు కూడా పనిచేయకుండా వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేసే పరిస్థితులు వచ్చారు. ఆ రోజు కూడా మీ అందరికీ నేను చెప్పాను, ఇక్కడే ప్రథమ ప్రాధాన్యత వెంకటేశ్వర స్వామి పైన ఉంటుంది. ఏదైతే క్లీనినెస్ ఇక్కడి నుంచి ప్రక్షాళన వెంకటేశ్వర స్వామి టెంపుల్ నుంచి చేస్తానని చెప్పి దేవుని రుణం తీర్చుకోవడానికి, అదే సమయంలో రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయడానికి అంకితతో పనిచేస్తానని చెప్పాను. చెప్పినట్టే ఫస్ట్ అపాయింట్మెంట్ నేను ఇచ్చింది శ్యామలరావు ఇచ్చాను.